హాయ్ అండి, అందరికీ నమస్తే. మామిడికాయ పచ్చడి కోసం అయితే మా ఆయనకి ఓ ఫ్రెండ్ ఉన్నారు, వాళ్ళకి తోట ఉంది, వాళ్ళు పంపించారనమాట. ఇవ్వండి, ఇవన్నీ కూడా మేము పచ్చడి కోసం అయితే తీసుకున్నాము. ఇవన్నీ కొన్ని ఇక కొయ్యలేక వదిలిపెట్టామన్నమాట. కత్తిపీటతో కోసాము, చాలా కష్టమైంది. టెంకులు ఉన్నాయి కదా, తెగట్లేదు. కత్తితో కొన్ని కొట్టారు. అదే మేము మార్కెట్లో తెస్తే ఎప్పుడు వాళ్ళే కటింగ్ చేసి ఇస్తారు. కాయి బేరం ఆడుకొని కటింగ్ చేసి తెచ్చుకునే వాళ్ళము. ఈసారి మాత్రం ఇంటి దగ్గర చేసేటప్పటికి చాలా కష్టమైంది. ఆ ముక్కలన్నీ కూడా శుభ్రంగా తుడిచేసి గాలికి అయితే వేసాను ఇంట్లో ఒకటి. అది మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపే వరకు అలా చెమట పట్టకుండా అలా వేసామన్నమాట. మనకి నేను ఎప్పుడూ కలపను, మా ఆయన కలుపుతారు. పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పోయిన సంవత్సరం తురుము అండి, మామిడికాయ తురుము. నేను తురుము పెట్టుకున్నాను, 2-3 బాక్సుల వరకే అయిపోయినాయి. నిలవ ఉండే దాంట్లో ఏం సాల్ట్ కలపన అవసరం లేదు. ఎండబెట్టుకునేటప్పుడు కూడా ముక్కల్లో సాల్ట్ అవసరం లేదు. ఒక ఆవిడ సాల్ట్ కలపాలని అడిగారు, అవసరం లేదు. అలా ఎండబెట్టుకొని పచ్చడికి ఎప్పుడైనా సరే పుల్లటి కాయలు అయితేనే ఎక్కువ రోజులు ఉంటుంది, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చడి. నేనైతే ఇప్పుడు రోటి పచ్చడిలా చేయడం కోసం 2 మామిడికాయలని పొట్టు తీసి మిక్సీ జార్లో వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టి సైడ్ పెట్టుకున్నాను. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మెంతులు, జీలకర్ర, ఆవాలు వేయించి అది పొడి చేసి ఒక కప్పులో వేసుకున్నాను. ఆ పొడి అంతా అవసరం ఉండదండి, ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇలా కచ్చేపచ్చగా మామిడికాయలని మనం రోటి పచ్చడి అని దీన్ని అంటాము. రోట్లో వేసి రుబ్బుకునే బాగుంటుంది. సాల్ట్ రుచికి సరిపడగా సాల్టు, కారం 2 స్పూన్లు వేసాను. చాలా ఘాటు అయిపోయింది, అందుకని నెయ్యి పోసుకొని తింటారని కాస్త కారం ఎక్కువ వేసాను. ఒక 3-4 ఎల్లుల్లిపాయలు రెబ్బలు అనమాట, కచ్చపచ్చగా దంచేసుకోవాలి. నేను మిక్సీలో వేయడం మర్చిపోయాను, లేకుంటే మామిడికాయతో పాటు ఎల్లుల్లి రెబ్బలు 3-4 వేసుకుంటే చక్కగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని సరిపోతుంది. ఒక చిటికెడు పసుపు, సాల్ట్, కారం అంతేనండి. మనం మెంతులు, జీలకర్ర పొడి ఒక 2 స్పూన్లు వేసాను అంతే. మిక్సీ జారి తిరగడం కోసం మాత్రమే కాస్త ఎక్కువ ఆవాలు వేసాను. మనకి ఇంకొకసారి కూడా సరిపోతుంది, ఇంకోసారి పెట్టుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి ఒక్క రోజులోనే అయిపోతుంది మాకు. టేస్ట్ చాలా బాగుంటుంది. స్టవ్ పైన బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, దినుసులు, శనగపప్పు, మినపప్పు, కొద్దిగా ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు కూడా మీకు కావాలంటే వేసుకోండి. మా పిల్లలు ఏ పచ్చడిలో వేసినా సరే కరివేపాకు వేయొద్దమ్మా అంటూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఏరడానికి కూడా కష్టం. అందుకనే పచ్చళ్ళు రుబ్బేసి వేసేస్తుంటా. ఎందుకంటే వాళ్ళ మాట అనరు, చక్కగా తినేస్తారు. మనకి అంత ఇబ్బంది ఉండదు. ఏరేటప్పుడు మనం వేస్తాం కాబట్టి మన బాధ అనిపిస్తుంది. అందుకని అయ్యో తింటే బాగుండదు, నేను కరివేపాకులు కూడా తినేస్తాను. ఇలా వేడి వేడి అన్నంలో కానీ, మీరు చపాతీకైనా, ఇడ్లీకైనా, దోశకైనా బాగుంటుంది ఈ పచ్చడి. కొద్దిగా నెయ్యి ఎక్కువ వేసుకున్నాను, కారం చాలా ఉంది. ఎందుకంటే ఇప్పుడే చేశాను కాబట్టి పులుపు అట్లానే ఉంది, కారం అట్లానే ఉంది. చాలా పుల్లగా ఉన్నాయి కాయలు. టేస్ట్ అద్దరిపోయిందండి. నచ్చితే ఈ రోటి పచ్చడి ట్రై చేయండి, 1 మంత్ వరకు